ద్రోణి తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రహదారులు జలమయమయ్యాయి. అటు రామగుండం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు శివారు కాలనీలు జలమయమయ్యాయి. వానలపై మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. కురుస్తున్న వర్షాలతోటి నగరవాసులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కరీంనగర్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఇళ్లలోకి నీళ్లు రావడంతో అర్ధరాత్రి నుండి తెల్లవారులు కూడా ఇంట్లోనున్న నీళ్లను తోడివేసే పనిలో కూడా పడ్డారు. దీంతో కరీంనగర్లోని జీవితం అంటే నగరవాసుల జీవితం మాత్రం అస్తావ్యస్తంగా మారిందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గత బీఆర్ఎస్ పాలకులు కరీంనగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాం, రెయిన్ స్ట్రోమ్స్ ఆ వరదను ఎప్పటికప్పుడు తొలగించేందుకు రెయిన్ స్ట్రోమ్స్ ఏర్పాటు చేశామన్న అది ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జమ్మికుంటలో అత్యధికంగా 78.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు కరీంనగర్ లో 60.3 మిల్లీమీటర్లు, వీరవంకలో 68.8 మిల్లీమీటర్లు, మానకొండూరు మండలం పోజంపల్లిలో 75. కూలిపోయిన ఇల్లు మాత్రం అంటే కూలిపోయింది, ఇంటికే ప్రమాదం వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే గత బీఆర్ఎస్ పాలకుడు స్మార్ట్ సిటీ అంటూ ఇష్టారీతిన తవ్వి వదిలిపెట్టదు తప్ప పనులు పూర్తి చేయలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మనతోటి ప్రస్తుతం ఇక్కడ ఈ కాలనీ వాసులు ఉన్నారు. కాలనీ వాసులు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైందన్న, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? సార్, 20 నెలల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు కూడా మెయిన్ రోడ్డు పై భారీగా వరద చేరుతుంది. పైన ఉన్నటువంటి 3 డివిజన్ల నుండి ఇక్కడికి వచ్చే వరదను దాన్ని స్టేట్గా పోయేదాన్ని ఇటు మలిపి పోలీసు వాళ్ళని పెట్టి కూడా కొందరు స్వార్థం కోసం పోలీసు వాళ్ళని పెట్టి కూడా మమ్మల్ని దబాయించి కూడా దౌర్జన్యంగా ఈ కాలువ తీసిండు. మురికి కాలువ తీసి 20 నెలలైనా కూడా ఒక మున్సిపల్ అధికారి కానీ, చైర్మన్ కానీ, కలెక్టర్ కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అందుకోసమే ఈరోజు ఈ ఇల్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకొని ధర్నా చేసినాము, అన్ని చేసినాము, టీవీ ఛానళ్ళకి చెప్పినా కూడా, పేపర్లో వేయించినా కూడా వాళ్ళకు స్పందన అనేది లేకుండా అన్ని చెప్పిన నాయకులు ఇప్పుడు కనుమరుగైపోయింది, ఇక్కడ కనబడతలేరు. పాపం మా పక్కనే ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే గారు మా మీద దయ చూపి 49 లక్షల చిల్లర ఫండ్ రిలీజ్ పెట్టినాడు. కొద్ది రోజుల్లో పని స్టార్ట్ అయ్యి మాకు ఈ అవస్థ తీరుతుందని మేము భావిస్తున్నాం. మీరు కూడా మాకు టీవీ ఛానల్ వాళ్ళు కానీ, పేపర్ వాళ్ళు కానీ మాకు కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ కానీ, చైర్మన్ కానీ ఎవరు కూడా మున్సిపల్ అధికారులు అయితే ఇటు ముఖమైతే చూపిస్తలేదు సార్. మీరు దయచేసి మీ ఛానల్ ద్వారా మాకు లాభం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. వెళ్ళినప్పుడు కూడా ఆయన మా ముందే కలెక్టర్ గారితో మాట్లాడితే 2 రోజుల లోపల స్టార్ట్ చేస్తుంది సార్ అన్నారు. ఇప్పటికి 4 రోజులు దాటిపోయింది. పాపం ఆయన చేయాల్సిన దానిలో చేస్తూనే ఉన్నారు. మా పక్కనే ఉన్నారు. ఆయన కూడా బాధితుడే పాపం. మరి ఆయన ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. అయినా కానీ ఇక్కడ పని జరగట్లేదు. అసలు ఎందుకు జరగట్లేదు? మా మీద ఎందుకు పగ? వీళ్ళకి సాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. గత బీఆర్ఎస్ పాలకులు ఈ బాలాజీ నగర్ అంటే కరీంనగర్ అని స్మార్ట్ సిటీ చేశామని చెప్పి గొప్పలు చెప్పుకున్నప్పటికీ బాలాజీ నగర్ అనేది కరీంనగర్ స్మార్ట్ సిటీలో లేదని కూడా ఇక్కడ వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇది కరీంనగర్ వాసులు అంటే గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి కంటి మీద కొనుక్కు లేకుండా గడిపితే, మరోవైపు అటు గోదావరి అంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం వర్షము భారీ ఎత్తున నష్టాన్ని చేకూర్చింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో అంటే రామగుండం రీజన్ లో 4 ఓపెన్ కాస్ట్లు గనులు ఉండగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ఓపెన్ కాస్ట్ గనుల్లో చేరడంతో కరీంనగర్ వాసుల కంటిపై కొనుక్కు లేకుండా చేసిందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం కరీంనగర్ లోని బాలాజీ నగర్ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్ ఎరబాటి, 99 టీవీ, కరీంనగర్. విపక్ష నేతలు